నీ హావ్ అందరు ఎలా ఉన్నారు? సో మనం ఇప్పుడైతే ఒక చైనీస్ మాల్కి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ ఈరోజు వీడియోలో నాతో పాటు ఉన్నది మా హౌస్ మెయిడ్ అనమాట. అండ్ తను బేబీ కేర్ టేకర్ కూడా. సో నాకు హెల్ప్ చేయడానికి అయితే ఈరోజు నాతో పాటు బయటకు వస్తుంది. సో తనైతే నాకు చాలా చైనీస్ కల్చర్ గురించి అయితే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి షాంఘైలో వర్క్ చేసుకుంటారనమాట. సో చైనీస్ ఫుడ్స్ కానీ అన్నీ నాకు కుక్ చేసి చూపిస్తుంటుంది. 他们想去上海的海边，我说上海的海边实在太脏了。哎，可以去那里去城市呀！你告诉他们，就是那个。రీచ్ అయిపోయాము. ఫస్ట్ మనం లేట్ చేయకుండా అయితే బేబీ కేర్ ఫెసిలిటీకి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. ఎస్పెషల్లీ న్యూ మదర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు మాత్రం ఫెసిలిటీ చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. వచ్చు జల్లి జల్లి ఇక్కడ బేబీకి రూమ్ మామూలుగా ఈ రెస్ట్ రూమ్స్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బేబీ లీఫ్ అండ్ గేవ్ జగ్గా అదే ఫంగ్ ఇందు మేయో చూడండి తను చైనాలో చాలా ఉన్నాయని చెప్తుంది. ఇలాంటి రూమ్స్ అయితే వచ్చు. నేను ఫస్ట్ లోపలికి వెళ్ళి అయితే వెరిఫై చేసుకొని వచ్చాను ఎవరైనా ఉన్నారా అని. అండ్ ఇది చైనాలో చాలా చిన్న మాల్ కిందనే కన్సిడర్ చేసుకోండి షాంఘైలో అయితే. సో ఫెసిలిటీకి అయితే చూసారు కదా, డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈచ్ రూమ్లో మంచిగా ఓ సోఫా ఇచ్చారు. సైడ్ ఒక టేబుల్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. మంచి కర్టెన్ వేసుకొని బేబీకి బాటిల్ ఫీడింగ్ కానీ మదర్ నర్సింగ్ కానీ మంచిగా ఫ్రీగా ఇచ్చుకోవచ్చు ఇక్కడైతే హ్యాపీగా. అండ్ ఇక్కడే డైపర్ చేంజింగ్ స్టేషన్స్ కూడా మంచి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూడండి మనకి పక్కనే మంచిగా బాటిల్ వార్మర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మేము చూపిస్తాను. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటి నుంచి ఏం వార్మర్స్ తీసుకురావక్కర్లేదు, ఇక్కడే వార్మ్ చేసుకోవచ్చు. అండ్ మైక్రోవేవ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే టాడ్లర్స్ ఉన్న వాళ్ళు 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చుకుంటే మైక్రోవేవ్ చేసుకోవచ్చు. చూడండి మంచి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, మనం ఫుడ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది. సో ఇది వెరీ కామన్ అనమాట. ఈ ఫెసిలిటీస్ ఎన్ని మాల్స్లోనూ ఉంటాయి, చాలా వాటిల్లో ఉంటాయి. ఇంకొంచెం పెద్ద మాల్స్లో అయితే చిన్న ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ 5-6 రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కువ మంది ఉన్నా మనకేం రూమ్ ఉండదు అనేది అయితే ఏం లేదు. అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు. మన దగ్గర అన్ని ప్లేసెస్లో ఇలా లేవు కదా, అందుకే చూపిద్దాం అనుకున్నాను. సో నేనైతే బాటిల్ యూజ్ చేయను, కాకపోతే మీకు చూపిద్దామని మంచి బాటిల్ వార్మర్ కోసం అయితే ఇలా పెట్టారన్నమాట. సో మనం వార్మ్ చేసుకొని బేబీస్కి మిల్క్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వార్మ్ చేసుకునేది ఉంది కదా. సో నేను బేబీ పుట్టాక 2 మంత్స్కి వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపించేది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ వంగకుండా కరెక్ట్ మన హైట్ లెవెల్కి అయితే ఇది ఉండేది. అండ్ చాలా స్టడీగా కూడా ఉందన్నమాట బేబీ చేంజింగ్ స్టేషన్ అయితే. ఇదండి మనది. మనమైతే ఫాలో ఇవ్వడానికి ఇది అండ్ లీఫ్ అండ్ గేవ్. ప్రజెంట్ చైనాలో సమ్మర్ హాలిడే. సో ఇక్కడ కిడ్స్ అయితే అసలు ఎన్ని యాక్టివిటీస్ అయితే ఎన్రోల్ అయ్యి ఉంటారో అసలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక స్పోర్ట్స్లో అయితే ఉంటూనే ఉంటారు. మన ఇండియన్స్ అనుకుంటాం పుష్ చేయటం అని, అసలు చైనీస్తో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ నథింగ్ అనమాట. వీళ్ళు ఆ రేంజ్లో పుష్ చేస్తారు. అండ్ ఈవెన్ 1 వీక్ అవుట్ ఆఫ్ హోమ్ క్యాంపింగ్స్ కూడా పంపిస్తుంటారు. ఇక్కడ చూడండి 4th ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్ పెట్టినారు. జనరల్గా హై ఫ్లోర్స్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బట్ ఇక్కడ లెర్నింగ్కి కోసం కూడా పెట్టినారు. ఓకే ఆర్ట్ నేర్పిస్తారంట వీళ్ళు ఇక్కడ. ఓకే ఓకే మాబీ ఓకే జగ్గ హన్స్ ఓకే.
మనకి తెలుగులో 52 లెటర్స్ ఉంటాయి కదా, ఆలు అవి నేర్చుకుంటే మనం సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతాము. కానీ చైనీస్కి ఇది ఒక్కొక్క సింబల్ వచ్చేసి ఒక్కొక్క వర్డ్ అనమాట. సో వాళ్ళు సెంటెన్స్ రాయాలంటే ఒక 1000 సింబల్స్ దాకా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే టఫ్ అంటారు చైనీస్ లాంగ్వేజ్. మనకి పక్కన హై అండ్ మంచి బ్యూటీ క్లినిక్ అయితే ఉంది. వీళ్ళ స్కిన్ కేర్ అయితే మస్తు ఉంటుందండి. ఒకసారి అయితే దాని గురించి సపరేట్ బ్లాగ్ అయితే చేసుకుందాము. స్కేటింగ్ Chinese kung fu. కుంఫు Yeah, Chinese. అక్కడ పిల్లలు కుంఫు చేస్తున్నారు చూడండి, భలే చేస్తున్నారు. పేరెంట్స్ ఎక్కువ బిజీగా ఉంటారు కదా వర్కింగ్ తోటి. సో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మంచి పిల్లల్ని పిక్ చేసుకోవడం, డ్రాప్ ఆఫ్ చేయటము అవన్నీ గ్రాండ్ పేరెంట్సే చేస్తారు. ఈవెన్ ఇట్లాంటి యాక్టివిటీస్కి కూడా వాళ్ళే తీసుకొస్తుంటారు. ఈవెన్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా ఒకళ్ళకొకళ్ళు, అలా తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు 60s అయినా 70 అయినా మంచి డ్యాన్స్ చేసుకుంటా ఫిట్నెస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు ఇక్కడ. షాబు హైజ్ షిఫాన్ ఇక్కడ చిన్నపిల్లలకి బాగా ఇష్టం అంట, బాగా నేర్పిస్తారని అయితే తను చెప్తుంది. సానియా జిర్దా 三要知道，哦三要没有学过，他喜欢弹。ఓకే ఓకే ఓకే, వాళ్ళ పాపకు కూడా నేర్పిస్తుందంట తను చెప్తుంది. జగ హౌదా 这个 హన్షియన్ ఈదియన్ 我是Chinese China New Year， 三呀就是నాకు వచ్చిన చైనీసే 2 ముక్కలు, మళ్ళీ దాంట్లో ఈమె డీటెయిల్గా చెప్తుంటుంది. సో అందులో నేను మొత్తం అయితే సమ్మరైజ్ చేసుకుంటా. సో ఓవరాల్గా అయితే వాళ్ళ పాపకి అది ఇష్టం అని చెప్పిందమ్మా. 1 year 1 year 1 year 2 year。 ఓకే, ఇక్కడ 1 year డ్యాన్స్కి 6000 RMB అంట, అంటే 60,000 రూపీస్ అని. 2 yearsకి అయితే మనకి 1 lakh లో అయిపోతుందని.那三呀哪里？ వీళ్ళ పాప డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్తుందంట. నాకు తెలిసి 4-5 క్లాసెస్కి వెళ్తుంది. సో మీరు చెప్పండి కామెంట్స్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటే పిల్లలకి బాగుంటుందని. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మిస్ అయినట్టయితే మీరు కమెంట్స్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అక్షయ్ నువ్వు హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు చెప్పు. ఇక్కడ ఇండియన్స్ని ఇందురన్ అంటారు. సో ఎక్కడి నుంచి వచ్చారంటే తను చెప్తూ ఉంది హిందూ హిందూ అని అంటుంటారు మనల్ని ఎక్కడ చూసినా కానీ. ఇందాక కరాటే 跆拳道， ఓ తాయిచి తాయిచి 跆拳道， తాయిచుan దా yeah yeah yeah。 తాయిచుan దా అంటారంట దీన్ని మనము. నేనైతే టైక్వాండో అనుకుంటున్నాను, అంటే ఫైటింగ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ చైనీస్ నేమ్లో తను చెప్పినట్టు ఉంది. జాఫన్ నాకు హౌదా ఇష్టం లేదని తను చెప్తుంది. అది ఇది శాండ్తో ఆడుకోవటం అవన్నీ మళ్ళీ బాయ్స్ ఆడుకోవటానికి ఇక్కడ చిన్న రోబోట్ కార్ లాగా అయితే పెట్టారు. మళ్ళీ ఇది కూడా బాగుంది. చూడండి వీళ్ళకి చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవటం ఒక్క ప్లేస్లోనే 2 లెర్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళకి మ్యాండేటరీ అనమాట, రీడ్ అండ్ రైట్ అస్ కంపల్సరీగా రావాలి. అండ్ అది కూడా అడ్వాన్స్డ్లో ఉండాలి కిడ్స్ అయితే. మీరు ఇక్కడ ఎంత టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకున్నా కానీ చైనీస్ లాంగ్వేజ్ నేర్పించడం అయితే మ్యాండేటరీ. అదర్వైజ్ ఆ స్కూల్కి పర్మిషన్స్ కూడా ఇవ్వరనమాట గవర్నమెంట్. అంత రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి మదర్ టంగ్ నేర్చుకోవడం విషయంలో. మా బాబు నేర్చుకోవటానికని చూస్తున్నాము ఎంత అవుతుంది ఏంటి అని మాట్లాడమంటున్నాను నేను తనని. 1 hour 是100 100 Yeah, yeah, 100 ఈబే yeah. 1 గంటకి 1000 రూపాయలంట తను చెప్తుంది. ఇక్కడ చూడండి ఏదో కార్న్ లాగా ఉంది, కానీ అది ప్లేటింగ్. ఏదో ఫ్యాక్టరీస్ కానీ ఆ మిషనరీ ఎట్లా ఆపరేట్ అయిందో ఇక్కడ ప్లే ఏరియా లాగా పెట్టి చూపిస్తున్నారు అనమాట. సో మా బేబీ కోసం కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము.
ఇక్కడ ఎంత ఉన్నాయి ప్రైజెస్ అయితే చెప్తాను మీకు. ఇవి బ్లాంకెట్స్ స్వాడిల్స్ అండి, చాలా బాగుంటాయి. చూసారు ఎంత మెత్తగా ఉంటాయో. సమ్మర్లో కానీ మన వెదర్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇలాంటివి అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక్కొక్కటి 600 రూపీస్ అయితే పడుతుంది. నాకు తెలిసి ఇండియాలో ఇంకా చీప్గా అయితే దొరుకుతుంది. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను. బేబీ పైన అది బాగా జెంటిల్గా ఉంది క్లాత్ అయితే. ఇంకో చూసారు కదా, మనం బేబీకి బ్లాంకెట్ అవన్నీ ఏం కప్పక్కర్లేదు అనమాట. సో ఈ డ్రెస్ వేస్తే నైట్ టైం ఇక్కడ చల్లగా ఉన్న ఈ వెదర్ అయితే సరిపోతుంది. అక్షనానా ఇటు 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 ఇటు. నాకు చైనీస్ రాదు, తనకి ఇంగ్లీష్ రాదు. సో ఇంక ఇట్లా ఫోన్లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంటుంది అనమాట నాకు ఎప్పుడు. 是5。1、2、3、4、5包是 25，不是35 ఓకే ఓకే RMB。 35 పియాలి అంటే బ్యూటిఫుల్. 40 RMB。 40 RMB. ఓకే అన్న. ఇక్కడ టాయ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో. ఈ షాప్లో అయితే మనకి 600కి దొరికింది అంటే అదే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక 400కి 500కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా తక్కువకే వస్తుంటాయి. సో ఇక్కడ డైపర్స్ వచ్చేసి నేను 2 ప్యాక్స్ తీసుకున్నాను ఎక్సెల్ సైజ్. సో దానికి నాకు ఒక 1000 రూపీస్ అయితే అయ్యింది. 64 ఎక్సెల్ సైజ్ డైపర్స్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. నేను చాలాసార్లు ఈ మాల్కి వచ్చినప్పుడు పిల్లలకి ఏదో మసాజ్ లాగా చేస్తారనమాట. సో తను అడిగితే చెప్తుంది, మసాజ్ వచ్చేసి పిల్లలకి నోస్కి ఏదైనా ఎలర్జీస్ ఉంటే అట్లా చేస్తారంట. సో పోతాయి అన్న అయితే చెప్తుంది. చూడండి, మన ఆయుర్వేదం మనకి మసాజెస్ ఉంటాయి కదా, కానీ వీళ్ళకి మంచిగా ఒక మాల్లోనే పెట్టి పీపుల్ ఎక్కడికి ఎక్కువ వస్తారో అక్కడనే ఉంచారు. మళ్ళీ సపరేట్ క్లినిక్ అనే కాకుండా. దగ్గు కానీ జలుబు కానీ వస్తే ఇట్లా మసాజ్ చేస్తారండి. ఇదండి ఈరోజు మన వ్లాగ్ అయితే. చూసారు కదా, ఒక సింగిల్ మాల్లో ఎన్ని బేబీ యాక్టివిటీస్ అయితే పెట్టారో. సో మీకు ఎలా అనిపించిందో అయితే తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా నా ప్రయాణం.